ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరొకసారి ఇది నా ప్రతివార ధ్యానాలకి మిమ్మల్ని అందరినీ ప్రభు ప్రేమలో ఆహ్వానించుచున్నాను. మరి ఈ దినం మన మధ్యకు ఆహ్, చాలా కాలం తర్వాత మార్గరెట్ బోప్లే గారు వచ్చారు. చాలా సంతోషం. మరి ఈ విధంగా మనం అందరం కలుసుకుంటాం. ఈ దిన మన యొక్క ధ్యానాంశం అదే విధంగా మరి ఆహ్, సునీల్ వెనకోటి కూడా జాయిన్ అవ్వటానికి ప్రయత్నిస్తున్నారు. తనకేదో ప్రాబ్లమ్ ఉంది. మోస్ట్‌లీ జాయిన్ అవుతారు. మరి మిగిలిన వారందరికీ నా యొక్క శుభములు. ఇది నా ధ్యానాంశం మంది యేసులో ఆధ్యాత్మిక విశ్రాంతి. మనందరికీ కూడా ఒక్కొక్కసారి స్ట్రెస్ ఎక్కువైపోయి విశ్రాంతి కావాలని ఏదో ఒక పని చేస్తుంటాం. అనగా కొంతమంది సినిమాకి వెళ్తారు. కొంతమంది మద్యం సేవిస్తారు. కొంతమంది ఆహ్, టూరిజంకెళ్తుంటారు. రిలాక్సేషన్ కోసం. అనగా విశ్రాంతి కోసం. అయితే క్రైస్తవులంగా మనము యేసులో ఏ విధంగా విశ్రాంతి పొందగలము అనేది ఈ దినం మనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30 వచనాలు మనం వాటి నుంచి ధ్యానం చేస్తూ మనం ఈ దినం మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో కొన్ని ముఖ్యమైన దినాలున్నాయి మనకి. అందులో ఒకటి సెప్టెంబర్ 3వ తేదీ మరి సాధు సుందర్ సింగ్ గారు పుట్టిన దినం అది. మరి రక్తము కారుచున్న పాదములు కలిగిన గొప్ప సువార్తికుడు. చాలామంది సువార్తికులుగా పనిచేశారు కానీ హతసాక్షులయ్యారు గానీ, మరి ఈయన హిమాలయ పర్వతాల్లో చెప్పులు లేకుండా ఆహ్ మంచులో రక్తం కారుచు పాదాల నుంచి సువార్త ప్రకటించాడు. బౌద్ధ లామాలకి వీళ్ళందరికీ. ఈ రోజున అటు సైడు భూటాన్‌లోను, అక్కడ సిక్కింలోను ఏదో చర్చెస్ ఉన్నాయంటే దానికి కారణం సాధు సుందర్ సింగ్ చేసిన సువార్త పరిచర్య. మరి అదే విధంగా ఆయన రాజమండ్రి ప్రాంతంలోకి కూడా ఒకసారి వచ్చారని, రాజమండ్రిలో ఒక 125 సంవత్సరాలు ఆహ్, చరిత్ర కలిగిన సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ అని ఉంది. ఆ చర్చ్ దగ్గర ఒక పెద్ద చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు కింద ఆయన ప్రసంగించారనేసి మరి చాలామంది చెప్తుంటారు. ఆ రోజుల్లో ఆయన పుట్టిన సంవత్సరం 1889వ సంవత్సరం. ఆయన ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే, లోకము నా వెనుక, సిలువ నా ముందు. యేసుతో వెళ్ళనే తీర్మానించితిని, నే వెనుదీయను. నే సాగెద యేసునిలో అని తర్వాత నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఐ హావ్ టు ఫాలో జీసస్ అని మన అనేక రకాలైన పాటలు పాడుతుంటాం. కాబట్టి లోకం నాకు వెనుకుంది, సిలువ నాకు ముందుంది అని ఈ చక్కటి క్యాప్షన్ తోటి ఆయన అనేక మందికి సువార్త ప్రకటించారు. తల్లి అయినా మరచును గాని తండ్రి నిన్ను మరువడన్నట్టు ఆయన మరి సిక్కు మతానికి చెంది క్రైస్తవ్యాన్ని అవలంబించినందుకు తల్లే ఆయనకు అన్నంలో విషం కలిపి పెట్టినప్పుడు ఆయన అలవాటు చొప్పున ముందుగా అక్కడ వారి ఇంట్లో ఉండే కుక్కకి, పిల్లికి ఒక్కొక్క ముద్ద వేసి అప్పుడు ఆయన భుజించేవారు. అది వేయగానే పిల్లి చనిపోతే అప్పుడు వెంటనే లేచి ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఇక ఆ హిమాలయ ప్రాంతాల్లో తన సువార్త మరి ఆ విధంగా కంటిన్యూ చేశారు. అంత గొప్ప సువార్తికుడిని మనం గుర్తు చేసుకుంటాం. చాలా ఆశీర్వాదకరం. మరి మనం అందరం భారతీయులం కాబట్టి సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయుల దినోత్సవంగా చేస్తుంటారు. మరి యేసు మనకందరికీ ఒక చక్కటి ఉపాధ్యాయుడు లేదా బోధకుడు. హి ఈస్ ఎ గుడ్ టీచర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకనగా ఆయన శిష్యులకు అనేకమైన మరి ఉపమానాలు, దృష్టాంతాలతోటి అనేక విషయాలు ఆయన చక్కగా వివరించాడు. హి ఈస్ ఎ గుడ్ టీచర్. అందుకని మనము మరి సండే స్కూల్ టీచర్స్‌ని వీరందరినీ గుర్తు చేసుకొనుచు వారిని గౌరవించాలి. క్రైస్తవులంగా మొదటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కాబట్టి, తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం ఎక్కువగా ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. నాకు చాలా విషయాలు చిన్నప్పుడు
మా తల్లి రాత్రి పడుకునే ముందు చెప్పడం ద్వారా తెలుసుకున్న ఇవన్నీ. రెండవదిగా మనం చూస్తే మరి సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయుల దినోత్సవంతో పాటు పురుషోత్తం చౌదరి గారి బర్త్డే కూడా సెప్టెంబర్ 5వ తేదీ. మరి ఈయన గురించి మనకందరికీ బాగా తెలుసు. మరి ఈయన సెప్టెంబర్ 5వ తేదీ 1803వ సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కూర్మనాథ చౌదరి, సుభద్రాదేవి చౌదరాణి. చౌదరాణి, మగవాళ్ళనైతే చౌదరి అంటారు, ఆడవాళ్ళనైతే చౌదరాణి అంటారు. వీరు బెంగాలీ బ్రాహ్మణులు. చౌదరి ఉందనేసి చాలామంది చౌదరీలు అనుకుంటారు, కానీ చౌదరీలు కాదు. ఆయన బెంగాలీ బ్రాహ్మణుడు. 20 సంవత్సరాల వయసులో ఆయనకు మరి రాధామణి దేవితో వివాహం అయింది. బాప్తిస్మం వచ్చి ఆయన అక్టోబర్ 6వ తేదీ 1833, అనగా 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కటక్లో ఒక మిషనరీ గారి దగ్గర, లేసే అనే ఆయన దగ్గర మరి బాప్తిస్మం తీసుకున్నారు. కటక్లో ఒక కొలంలో. అప్పుడు ఒక పాట ఆయన వ్రాసి ఉన్నాడు, అది చాలా ఫేమస్. అయితే వీరి భార్య మరి ఎప్పుడైతే ఈయన 33వ సంవత్సరంలో మిషనరీ గారి ద్వారా బాప్తిస్మం తీసుకున్నాడో, పెళ్ళైన తర్వాత కూడా మరి బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఆవిడ ఆయనతో ఉండటానికి ఇష్టపడలేదు. ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. బాప్తిస్మం తీసుకున్నందుకు ఆయన్ని ఇంట్లోంచి వెలేసేసారు. అటువంటి సమయంలో మరి ఒకసారి గడ్డం పెంచుకుని అనేక ప్రాంతాలకు వెళ్తూ, ఇంటి మీదుగా వెళ్తూ భిక్షాం దేహి అని అడిగితే, ఆయన భార్యే ఎవడో ముష్టివాడు వచ్చాడని భిక్షం తీసుకొచ్చి, ఈ స్వరం ఎక్కడో విన్నట్టుందా అనేసి ఆ స్వరాన్ని విని ఇతడు మళ్ళీ ఇంటికి వచ్చాడా అనేసి తీసుకొచ్చిన చక్కటి పులిహారి అక్కడ ఆవు పేడేస్తే ఆ పేడ మధ్యలో వేసి, ఇదిగో తీసుకుని తిననేసి వెళ్ళిపోయింది. అంత భయంకరమైన శ్రమలను ఆయన అనుభవించి అప్పుడు ఆయన ఒక పాట వ్రాసాడు, ఈలాటిదా యేసు ప్రేమ అనేసి. అంటే దేవునికి ఎన్నో కష్టాలు వచ్చి శిలువలో బాధపడితే, నాకు ఇదేం పెద్ద కష్టం కాదనేసి ఆ పేడలో నుంచే ఆయన పులిహోర తీసుకుని తింటూ, ఈలాటిదా యేసు ప్రేమ అనే చక్కటి కీర్తన ఆయన వ్రాసి ఉన్నాడు చాలా అనుభవంతో. ఆ తరువాత 2-3 సంవత్సరాల తరువాత 1835వ సంవత్సరంలో డిసెంబర్ 22వ తేదీన ఆవిడి ఆయనతో ఉండి కలిసి జీవించటానికి తిరిగి నిర్ణయించుకుని, ఆ భర్త చేసే ఆ పరిచర్యను చూసి ఆవిడ కూడా మార్పు నొంది 2 సంవత్సరాల తర్వాత 1836వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకుంది. ఆవిడ బాప్తిస్మం తీసుకున్న 20 రోజుల తర్వాత ఆయన గురువుగా అభిషేకించబడ్డారు. కాబట్టి ఆయన గురువు అనగా కాపరిగా అభిషేకించబడ్డారు. మనం భారతదేశ చరిత్ర చూస్తే, భారతదేశంలో సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. వెస్ట్రన్ మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజియం, ఇండియన్ మ్యూజిక్ అని చెప్తుంటారు. అలా ఇండియన్ మ్యూజిక్లో 4 ఘట్టాలు ఉన్నాయి, 4 స్టేజెస్. మరి ఆర్డర్లో చెప్పలేను, కానీ నేను నన్నయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య అని ఈ 3 ఘట్టాలు హిందువులు వారి యొక్క సంగీతానికి మరి పొందుపరిచారు. అయితే చతుర్ఘటం అనగా 4వ ఘట్టంగా మరి ఈ గురువు గారు అనగా పురుషోత్తం చౌదరి గారు బ్రాహ్మణుడు, ఆయన సంగీతంలో చాలా ప్రావీణ్యుడు. ఆయన మరి క్రైస్తవ సాహిత్య సంగీతానికి శ్రీకారం చుట్టారు 4వ ఘట్టంగా. కాబట్టి వీరు రచించిన 78 కీర్తనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చేర్చబడి ముద్రించడం జరిగింది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పురుషోత్తం చౌదరి గారు ఒక బెంగాలీ బ్రాహ్మణుడు అయ్యుండి, మరి దేవుడు ఆయనను పిలిచిన విధానాన్ని బట్టి మరి ఎంతగానో చక్కగా బాప్తిస్మం పొంది 78 కీర్తనలు అన్నీ
అకేషన్స్‌కి సరిపడా కీర్తనలు. క్రిస్మస్‌కి, చావుకి, బాప్తిస్మానికి, పాపక్షమాపణకి అన్ని అకేషన్స్‌కి సరిపడా కీర్తనలు ఆయన వ్రాసాడు. మరి 1835 సంవత్సరం లేదా 36 సంవత్సరంలో ఆయన ఇంకనూ ఆహ్, అభివృద్ధి చెందాలని, అనేక మందితో పరిచయం కలిగించుకోవాలని అప్పటికే శాంతి మార్గము అనేసి కొంతమంది బాప్టిస్ట్ మిషనరీసు బ బళ్ళారి, బళ్ళారి ప్రాంతంలో వారు సేవలు ప్రారంభించారు. అవి తెలుసుకొని మరి బళ్ళారి ఒకప్పుడు ఆంధ్రాలో ఉండేది. అయితే ఇప్పుడు కర్ణాటకకి ఇచ్చేశారు. అదేవిధంగా ఒకప్పుడు బెరంపురం కూడా ఆంధ్రాలో ఉండేది. ఇప్పుడు ఒరిస్సా స్టేట్‌లోకి వెళ్ళిపోయిందది. ఆ బళ్ళారికి ఆయన మిషనరీస్ తోటి కలుసుకొని వారితో కొంత పరిచర్య చేయాలనేసి ఆశతో అప్పట్లో హౌరా, మెడ్రాస్ మెయిల్ ఒకటే ఉండేది. ఆ మెయిల్‌లో ఆయన చెన్నై పట్టణం వరకు ఆ మెయిల్‌లో వెళ్ళి ట్రైన్‌లో అక్కడి నుంచి వేరే ఏ విధమైన మార్గం లేదు. 400 కిలోమీటర్లు ఆయన కాలినడకన బళ్ళారికి నడుస్తూ మరి ఊరికనే వెళ్ళకోకుండా పొలంలో అటువైపు, ఇటువైపు పనిచేసే వాళ్ళందరికీ సువార్త ప్రకటించుచు, "ఒరేయ్ నరులారా వినండి, చెవులు బాగా నిక్కరించుకుని వినండి" అని క్రీస్తు నరావతార సందేశాన్ని ఆయన వారికందరికీ అందించాడు. ఈ బళ్ళారి వెళ్తూ. బళ్ళారి వెళ్ళే దారిలో ఆయన మరి కవిగా ఆసు కవిత్వంతోటి అక్కడున్న పల్లె ప్రజలకి, పొలంలో ఉండే వాళ్ళందరికీ ఒక పాట మరి పాడుతూ వారికి సువార్త ప్రకటించాడు. ఎలా అంటే, "వినరే ఓ నరులారా వీణులకింపుమీరా మనలాన్ రక్షింప మనుజావతారుడయ్యి" మనలను రక్షించటానికి మనిషిగా ఆయన పరలోకం నుంచి ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. మరి మన పాపములన్నిటి నుంచి మనల్ని తప్పించటానికి ఆయన వచ్చాడు అని వారందరికీ చక్కటి నరావతార సందేశాన్ని ఇస్తూ బళ్ళారి ప్రాంతానికి వెళ్ళి అక్కడ మిషనరీస్‌తో కలిసి ఆయన మరి కొంత పరిచర్య చేశాడు. మరి అటువంటి భక్తుని గుర్తు చేసుకుంటాం మనకెంతో ఆశీర్వాదకరం. ఇది సెప్టెంబర్ 5వ తేదీ ఆయన యొక్క జన్మదినం. మరి సెప్టెంబర్ ఆహ్, 15వ తేదీ ఇండియాలో ఉన్న ఇంజినీర్స్ అందరికీ మరి అదొక ఇంజినీర్స్ డే. మనకి విశ్వేశ్వరాయ్ అని బెంగుళూరులో మరి ఆహ్, కావేరీ నదికి డ్యామ్ కట్టాడు ఆ రోజుల్లో టిప్పు సుల్తాను పరిపాలించే రోజుల్లో. మరి ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ 10 ఇంజినీర్స్‌లో మూర్తి ఇన్ఫోసిస్ కంపెనీ ఓనరు మరి 10వ వాడిగా ఉన్నారు. మరి ఈ విధంగా 15వ తేదీ ఇంజినీర్స్ డేగా మరి మనం ఇండియాలో సెలబ్రేట్ చేస్తున్నాం. 16వ తేదీ ఈరోజు మరి మా తమ్ముడు జన్మించిన దినము. మా తమ్ముడు అనేకమైన పాటలకి చక్కటి సంగీతాన్ని ఇచ్చాడు. అదేవిధంగా చాలా పాటలకి నొటేషన్ అంటే ఈ తరము పిల్లలు తెలుగు లేకపోయినా వారు ఆ సంగీత భాష అనగా నొటేషన్ చూసి ఆ పాటలు నేర్చుకుంటానికి, వాయించటానికి మ్యూజిక్ అనువుగా నొటేషన్ చాలా తెలుగు పాటలకి తయారు చేశాడు. అదొక పుస్తకంగా ముద్రించడానికి దేవుడు మాకు కృప చూపించాడు. ఈ దినము మా తమ్ముడు బర్త్‌డే. అంతేకాకుండా మరి మన మధ్య జాన్ సోమయ్య గారున్నారు. ఆయన బర్త్‌డే మరి 18థ్. అందుచేత మనమందరం ముందుగానే ఆయనకు ఆహ్, బర్త్‌డే విషెస్ తెలుపుదాము. జాన్ సోమయ్య గారు పుట్టింది కూడా సెప్టెంబర్ 18వ తేదీ. కాబట్టి మనము ఈ విషయాలన్నీ చక్కగా గుర్తు చేసుకుంటాం ఎంతో సంతోషకరం. అంత మాత్రమే కాకుండా తెలుగు క్రైస్తవ సంఘం ప్రారంభించబడింది కూడా సెప్టెంబర్ 19వ తేదీ. కాబట్టి ఈ రోజున మనమందరము ఈ విధంగా చక్కగా సార్వత్రిక సంఘంగా ఈ జూమ్‌లో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే మరి తెలుగు క్రైస్తవ సంఘం ద్వారా మనము మరి ఈ విధంగా ఈ సమావేశంలో పాల్గొనగలిగాము ఒకరినొకరు తెలుసుకొని. అందుని బట్టి దేవునికి
కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన వారమే ఉన్నాం. ఈ పురుషోత్తం చౌదరి గారు అనేక సందర్భాలకు అనేక పాటలు రాశారు. ఆయన భక్తి రచనల్లో థ్యాంక్స్ ఫస్ట్ అనగా వందన గీతములు ఇవి వచ్చి మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నంబర్స్లో నేను రాశాను. అవన్నమాట ఇవి ఈ నంబర్స్. విజ్ఞాపన కీర్తనలు ఇవేమో కొన్ని ఉన్నాయి. అవి కాకుండా పశ్చాత్తాపంతో పాడే పాటలు కొన్ని ఉన్నాయి. పరితాప కీర్తనలు అవి వచ్చి మరి ఉన్న పాటున వచ్చుచున్నాను, లేదా హృదయమనుడు తలుపునొద్ద, ఇలాంటి కొన్ని పాటలు ఉన్నాయి. తరువాత ఆత్మానంద గీతములు, యెహోవా నామర లాలించెను. 16వ పాట ఏదంటే యెహోవా నామర యెహోవా నా మొర లాలించాడు, తన మహా దయ గనునని అందులో చక్కటి వాక్యాలు ఆయన రాశారు. ఎందుకంటే దేవునికి మనం మొర పెట్టినప్పుడు ఆయన మన మొరవి ఆలకిస్తున్నాడు. విలాపములకు సెలవిచ్చెను, శ్రమ కలాపములకు చెవియొగ్గెను అనేసి. అంటే మనం ఒక్కొక్కసారి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు చాలా ఎక్కువగా మాట్లాడుతూ సోది ఎక్కువ చెప్తా ఉంటాం. ఒక పెద్ద లిస్టు చెప్తా ఉంటాం. అందరినీ మనల్ని ఆశీర్వదించేయమని మన కుటుంబీకులందరూ. అంతేగాని మనం ఎప్పుడు ఇతరుల కొరకు ప్రార్థన చేయం. అయినను దేవుడు ఎంతో ఓపికతో ఇవన్నీ వింటున్నాడు అని విలాపములకు సెలవిచ్చెను, శ్రమ కలాపము. కలాపం అంటే భామ కలాపం. ఇండియాలో మరి ఏం పని లేనోళ్ళు ఎవరినైనా పిలిపించుకుని సోది చెప్తాం అనే వాళ్ళు పిలిపించుకుని సోది చెప్పించుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే ఒక 10 మంది కలిసి ఆ ఊరు చావడి దగ్గర అనగా చెట్టుకి చుట్టూ సిమెంట్ చేస్తుంటారు. అక్కడ కూర్చుని పాలిటిక్స్, చర్చ్ పాలిటిక్స్ అయితే చర్చ్ పాలిటిక్స్, మరి దేశ రాజకీయాలు అయితే అవి, లేదా ఊర్లో ఉండే రాజకీయాలు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవి ఆత్మానంద గీతములు. ప్రబోధాత్మక గీతములు ఇవేంటంటే తెలియచేసేవి ఎవరికైనా. అవన్నీ కలిపి ఈ ప్రబోధాత్మక గీతములు. మరొకటి సిద్ధపాటు కీర్తనలు. సిద్ధపాటు కీర్తనలు అంటే ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి. ఒక ఖైదీ ఉరికంబానికి వెళ్తూ మరి అతను రక్షణ పొందాడు. అతను పొందిన ఆ యొక్క ఫీలింగ్స్‌ని ఆయన ఒక చక్క పాటగా వ్రాసాడు. ఉన్న పాటున వచ్చు, ఐ హావ్ నో టైమ్ టు ప్రిపేర్ ఎనీథింగ్ యాజ్ ఇట్ ఈస్‌గా. ఈ దినం నేను కూడా ఆఫీస్ నుంచి ఇంటికి రావటానికి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండటం వల్ల 6:50 నిమిషాలకి ఇంటికి వచ్చాను. నేను ఇంకా స్నానం కూడా చేయకోకుండా డైరెక్ట్‌గా ఇక్కడ కూర్చున్నాను. 7 గంటలకి మీకు ఇది స్టార్ట్ చేయటానికి. ఈ మరి ఖైదీ కూడా ఉరికంబానికి వెళ్తూ, నేను ఉన్న పాడిని యాజ్ ఇట్ ఈస్‌గా నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు నన్ను చేర్చుకో అని అతని యొక్క భావాల్ని ఒక పాట రూపంలో రాశాడు. ఇది మనం పరిశుద్ధ సంస్కారం తీసుకునే ముందు ఈ పాట ద్వారా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉంటాం. ఆరాధన గీతాలు ఇవేంటంటే మనం వర్షిప్ ఆరాధన చేస్తానికి ఉపయోగించే పాటల్లో ఇవన్నీ ఈ నంబర్స్ ఉన్నాయి. అయితే మరి ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉండే నంబర్స్. ఆయన ఈ విధంగా అహోరాత్రులు పగలనక రాత్రనక తాను నమ్మిన దేవుని కోసము కరిగిపోయిన క్రొవ్వొత్తి ఈ చౌదరి గారు. తన జీవిత కాలమంతయు అహోరాత్రులు తను ఏ దేవుడినైతే నమ్మాడో ఆ దేవుని కోసం కరిగిపోయిన క్రొవ్వొత్తి పురుషోత్తం చౌదరి గారు. కాబట్టి ఈయన రాసిన పాటలు ఇవన్నీ గుర్తు చేసుకుంటాం మనకెంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే తెలుగు క్రైస్తవ సంఘాలకు ఈయన మరి ఎంతో సపోర్టింగ్‌గా ఈ పాటలన్నీ రాశాడు. అన్ని పాటలకి చక్కటి రాగం, తాళం ఇవన్నీ కూడా రిథమిక్‌గా అన్నీ ఉన్నాయి. శాస్త్రీయ సంగీతంతో ఇవన్నీ కూడా ఆయన రచించారు. ఇంకనూ ఎంతోమంది కవులు అనేక ప్రాంతాల నుంచి, నెల్లూరు నుంచి, కోనసీమ ప్రాంతాల నుంచి అయితే ఇద్దరు ముగ్గురు, మరి గొల్లపల్లి నతానియేల్ గారు, వీరందరూ కూడా చక్కటి పాటలు మరి శాస్త్రోక్తంగా శాస్త్రీయ సంగీత కూర్పుతో వారు రచించారు. వారి భావాల్ని చక్కగా వివరించారు.
వాటిని బట్టి ఇప్పుడు మనం ఎంతగానో ఆశీర్వదించబడుచున్నాం. మరి ఈ దినానికి సంబంధించిన వాక్య భాగము యేసులో ఆధ్యాత్మిక విశ్రాంతి. ఈ రోజుల్లో మనం చూస్తే ప్రతి ఒక్కరిని ఎవరిని చూసినా సరే స్ట్రెస్ తోటి ఎక్కువ అయిపోతుంటారు. ట్రాఫిక్లో ఉన్న స్ట్రెస్సే, మనం చేరవలసిన ప్రదేశానికి తొందరగా చేరాలి అని ఒక స్ట్రెస్, డ్రైవింగ్ స్ట్రెస్. లేదా ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో కొన్ని సమస్యలు, ఏదైనా ఆఫీస్కి వెళ్తే అక్కడ అర్జెంటుగా ఈ పని చేయమన్నప్పుడు అదొక స్ట్రెస్, వ్యాపారంలో ఆ వ్యాపారం సరిగా నడవకపోతే అదొక స్ట్రెస్, పరిచర్యలో ఒక స్ట్రెస్ ఉంటుంది. ఒకే రోజు 4-5 చోట్ల ప్రసంగం ఉంటే అక్కడుండే పరిచర్యలో ఉండే ఒత్తిడి అక్కడ ఉంటుంది. కొన్ని సార్లు పాలిటిక్స్ని ఎదుర్కొనటానికి ఒత్తిడి ఉంటుంది. ప్రతి చోట మనం చూస్తే స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. అందుకనే చాలామంది మరి ఈ స్ట్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలనేసి ఒక్కొక్కసారి ఆయా ప్రాంతాలకు వెళ్ళి వారు షికారు కింద రిలాక్సేషన్ కోసం మరి వెళ్ళి వస్తూ ఉంటారు. ఒక మ్యాగజైన్‌లో ఒక సర్వే, ఇండియాలో జరిగిన ఒక సర్వే అది కూడా సెప్టెంబర్ 12వ తేదీ 2016 తేదీన మరిది ప్రచురించబడింది. ఆ సర్వే డీటెయిల్స్ ప్రకారంగా భారతీయ శ్రామిక శక్తిలో అనగా వర్కింగ్ పీపుల్ అందరిలో 46% 46% మంది ఏదో ఒక రకమైన ఒత్తిడితో బాధపడుచున్నారు. అది చెప్పేవి కొన్నుంటాయి, చెప్పనివి కొన్నుంటాయి. బాసిజం చేయటం వల్ల కొంతమంది, మతాధికారులు వారి క్రిందనున్న వారిని విసిగించటం అదొక ఒత్తిడి ఉంటుంది. మరి స్కూల్లో హెడ్ మాస్టర్ టీచర్స్కి ఇచ్చే ఒత్తిడి అలా ఉంటుంది. ఈ విధంగా సంఘ రాజకీయాల్లో ఉండే ఒత్తిడి, మరి దేశ రాజకీయాల్లో ఉండే ఒత్తిడి, ఈ రకమైన అనేక ఒత్తిళ్ళు మరి ఉంటుంటాయి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉంటారు. అయితే మనం మరి ఈ ఒత్తిడి నుంచి ఏ విధంగా బయటికి పడాలి? మనమందరము వివిధ రకాలైన ఒత్తిళ్ళ గుండా వెళ్తున్నాం మన జీవితం. ఎందుకంటే మనకు ప్రభువు అనుగ్రహించే శాంతి ఎంతో అవసరమో, మనకి ఏ విధమైన విశ్రాంతి కావాలో అది ప్రభువుకు తెలుసు. అందుచేత మనము యేసులో ఆధ్యాత్మిక విశ్రాంతి అనగా తనలో, యేసులో విశ్రాంతిని పొందేటందుకు మరి శ్రమించే లేదా భారముగా కలిగి ఉన్న మనము అందరినీ యేసు ఆహ్వానించుచున్నాడు. వా ఆహ్, ఇది రా వారు పరిశుద్ధాత్ముడా ఉన్నాడన్న సంగతి కూడా మనము వినలేదని చెప్పారు ఎవరో కొంతమంది యూదులు. మరి యేసు వద్దకు రావడం, ఆయన కాడిని తీసుకొనుట, మరియు ఆయన నుండి నేర్చుకొనుట ద్వారా మనము ఆధ్యాత్మిక విశ్రాంతిని పొందవచ్చు. అందుకనే మరి స్వర్గీయ దినకరన్ గారు రమ్మనుచున్నాడు అని, తర్వాత పిలచుచున్నాడు నిన్ను ప్రభు యేసు అని చక్కటి పాటలు మరి ఆయన కూడా పాడి ఉన్నారు. అది మనకందరికీ తెలుసు. మరి ఈ దినం మన ధ్యానాంశం ఓన్లీ ఈ 3 వచనాల మీదే ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, అంటే ఐఎమ్ వెరీ సాఫ్ట్, దీన మనస్సు కలిగిన వాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను భారము తేలికగాను ఉన్నవి. ఇక్కడ కాడి అంటే యోక్ అంటే మరి 2 ఎద్దుల మీద పెట్టే ఆ కాడి యోక్. మరి అంతకుముందు మనం ఒకసారి చూస్తే కరోనా టైంలో తెలంగాణ ప్రాంతంలో ఒక పేదవాని ఇంట్లో వాళ్ళకి ఏ విధమైన ఆధారం లేకపోతే తనకున్న 2 కుమార్తెలను మీద ఈ కాడి పెట్టి పొలం దున్నుతూ చూసి, ఒక సినిమా విలన్ సూద్ అతని పేరు ఐ థింక్, అతను ఆ పరిస్థితి చూసి వారికి ఒక ట్రాక్టర్‌ని బహుకరించాడు. దాని నుంచి విశ్రాంతి తీసుకోమని. అంత భారం కలిగి వారు
మరి భుజాల మీద ఇద్దరు అమ్మాయిలు, వయసు వచ్చిన అమ్మాయిలు ఆ పొలం దున్నటానికి ఆ కాడి మీద పెట్టుకున్నారు. ఇక్కడ కాడి అంటే అది కాదు. దేవుని కొరకు మనం ఎటువంటి కాడి మోయాలి, ఎటువంటి కాడి ఆయన మనకిస్తున్నాడు అని ఈ దినం మన ఆత్మీయ విశ్రాంతి కొరకు ఎటువంటి కాడిని మనము మోయవలసి ఉన్నది అని మనం ధ్యానం చేద్దాం. దీనికి గాను మరి యేసు ప్రభు అందరికీ ఆహ్వానాన్ని అందిస్తున్నారు. యేసు యొక్క ఆహ్వానాన్ని స్వీకరించిన వారు నెంబర్ 1 పాయింట్. రెండవది యేసు యొక్క రెండింతల ఆహ్వానం, టూ ఫోల్డ్ ఇన్విటేషన్. ఒకటి ఆహ్వానాన్ని అంగీకరించాలి. రక్షణ సువార్త అందరికీ అందించబడుతుంది. కానీ అందరూ అంగీకరించట్లేదు. యూదులు తిరస్కరించారు. ఆయన్ని సిలువకు అప్పగించారు. అయితే ఎవరైతే ఆయన ఆహ్వానాన్ని స్వీకరించారో వారందరూ రక్షణలోనికి వచ్చి ఉన్నారు. యేసు యొక్క ఆహ్వానము రెండింతల ఆహ్వానము. ఏంటది? టూ ఫోల్డ్ ఇన్విటేషన్. ఒకటి, కమ్ టు మీ, నా యొద్దకు రండి. రెండవది, నా కాడిని తీసుకొనుము మరియు నా నుండి నేర్చుకొనుము. ఏ విధంగా ఈ కాడిని మోయవలెనో మీరు నా దగ్గర నుంచి లెర్న్ ఫ్రమ్ మీ, కమ్ టు మీ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ అని చెప్తున్నారు. మూడవది, ఆయన మనకి వాగ్దానాన్ని ఇస్తున్నారు. చాలా కంపెనీలకి మనం వెళ్ళి ఏదైనా కొనుగోలు చేస్తే ఒక గ్యారంటీ 1 ఇయర్, 2 ఇయర్స్ అని ఇస్తారు. కానీ మనకి ప్రభువు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఇది శిష్యులకి ఆయన ఇచ్చిన వాగ్దానం. తండ్రి వాగ్దానం చేసిన ప్రకారము నేను మీ మధ్యకు పరిశుద్ధాత్మను పంపనై ఉన్నాను అని ఈ వాగ్దానాలన్నీ మనకి తెలుసు. ఇక్కడ ఏం వాగ్దానం చేస్తున్నాడు ఇప్పుడు మనం చూద్దాం. యేసు ఆహ్వానాన్ని స్వీకరించిన వారు. అందుకనే మనం మొట్టమొదటిగా ఆ పాట లోడ్ అవ్వలేదు. అందుకని అది విడిగా విన్నాము. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న వారందరినీ ఆయన రమ్మనుచున్నాడు అనే పాట విన్నాము. కావస్తే చివర్లో మళ్ళీ నేను పెడతాను మీకు, ఒకవేళ వినటానికి ఇష్టపడితే. ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయము 44వ వచనంలో, మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. దీనికి మరి చక్కటి అర్థం ఉంది. ఏంటంటే లూకా సువార్తలో కూడా ఇంకోటి ఉంది. ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ శక్యము కాని బరువులను మీరు మనుష్యుల మీద మోపుదురు కానీ మీరు ఒక వేలితోనైనను ఆ బరువులను ముట్టరు. అనగా ఏంటంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ ఏంటంటే వాళ్ళేమీ భారం మోయరు. కానీ ప్రజల మీద నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని వారు భయంకరమైన భారాలన్నీ ప్రజలు, అందుకే వారు చెయ్యరు, చెప్తారంతే. ఇప్పుడు మనం ఎవరినైనా నీట్‌గా ఉండాలని చెప్తున్నామంటే, ముందు మనం నీట్‌గా ఉండి అప్పుడు చెప్పాలి. ఈరోజు చిన్న బిడ్డలకి ఎవరికైనా "నువ్వెందుకు ఇలా చేస్తున్నావు" అంటే, ముందు "నువ్వెందుకు చేస్తున్నావు అలా" అని తల్లిదండ్రులని ప్రశ్నిస్తున్నారు. సంఘంలో కూడా బోధకులు మరి ఏదైనా చెప్పినప్పుడు అక్కడుండే మతోన్మాదులు గానీ, మరి వేరే వాళ్ళు గానీ, ముందు అతన్ని ఫోకస్ చేసి "నువ్వెందుకు ఇలా ఉన్నావు" అని ప్రశ్నించే కామెంట్స్ ఇప్పుడు చాలా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి మనము అందరికీ జవాబుదారులంగా ఉండాలి. ముఖ్యంగా ఈ రూల్స్ పెట్టే వాళ్ళందరికిని. ఒక సనాతన యూదుని అతని మతము భారము చేసింది. ఎందుకంటే యూదులనేవాళ్ళు మనం అనుకుంటాము మనకి 10 ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయని. కానీ పాత నిబంధనలో పేర్కొన్న మొత్తము 613 ఆజ్ఞలను ఒక యూదుడు పాటించవలెను. అందులో ఉన్న మనకి మరి ఆత్మీయంగా కొన్నుంటాయి. కొన్నేమో రిచువల్స్ అంటారు. అనగా ఆచారాలు. ఇక్కడ చూడండి, ప్రతి యూదుడు కూడా 613 ఆజ్ఞల్ని పాటించాలి. అదనంగా ఇన్ అడిషన్ టు దట్ వారు యూదుల సాంప్రదాయములలో పేర్కొన్న చాలా నియమములు మరియు నిబంధనలను అనుసరించవలెను. ప్రతి మతంలో కూడా స్పిరిచువల్ థింగ్స్ కొన్నుంటాయి.
కొన్ని ఆ, ఈ సంప్రదాయాలు, నిబంధనలు, నియమాలు ఉంటాయి. రిచువల్స్ అంటారు వీటన్నిటిని. అనగా ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగానే చెయ్యాలి అని కొన్ని రిచువల్స్ ఉంటుంటాయి. ఇవి ఒక్కొక్క సంఘానికి రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే గలతీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. ఇది అప్పట్లో మరి యూదులు ఈ విధంగా ఫాలో అయ్యారు. తర్వాత రోమన్ కథోలిక్ సంఘంలో ఇదే కంటిన్యూ చేశారు. దాంతోటి వారు కొన్ని రిచువల్స్, అనగా ఎవరైనా పాపం చేస్తే వెళ్ళి ఆ గురువు గారి చెవిలో చెప్తే ఆయన క్షమించేస్తాడు. అదొక రిచువల్. తర్వాత పాప పరిహార పత్రికలు అమ్మారు. నువ్వు పాపం చేయాలంటే ఈ పాప పరిహార పత్రిక కొనుక్కుంటే అవి మాఫీ అయిపోతాయి. దాని ద్వారా వచ్చిన ఫండ్ చర్చ్ కన్స్ట్రక్షన్ అని వారు అప్పట్లో పెట్టారు. ఇప్పుడున్న సెయింట్ పీటర్స్ బాసిలికా మరి 16వ శతాబ్దంలో ఆ విధంగా కట్టిన ఆ యొక్క బాసిలికా అది. ఈ విధంగా చాలా రిచువల్స్, నియమాలు, నిబంధనలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఈ సంప్రదాయాలు ఆధారంగానే సంఘము అనేక డినామినేషన్స్ కింద విడిపోయింది. అయితే మార్టిన్ లూథర్ మరి అది కూడా అక్టోబర్లో 31వ తేదీన 16వ శతాబ్దంలో మనుష్యుడు ధర్మశాస్త్ర మూలంగా కాకుండా విశ్వాస మూలముగా నీతిమంతుడుగా ఎంచబడతాడు అనే వాక్యాన్ని తీసి అందరికీ కనువిప్పు చేయటం వలన ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మనము ఏవి మోక్షానికి, రక్షణకు పొందలేము. కానీ మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామని ఆయన ఆ యొక్క వాక్యాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చాడు. మన చుట్టూ ఉండే ప్రజలు, జనాలు కూడా భారంతో కలిగి జీవించుతున్నారు. హిందువులు కానీ మరి ముస్లిమ్స్ కానీ వారికి ఉన్న కొన్ని సంప్రదాయాలు, రిచువల్స్ ఏంటంటే హజ్కి వెళ్ళటం, మరి రంజాన్ మాసంలో ఉపవాసాలు చేయటం, ఇవన్నీ వారు పాటించుతున్న రిచువల్స్, సంప్రదాయాలు, అలవాట్లు. యూదులైతే మరి 613 ఆజ్ఞలు, సోమవారం, థర్స్డే వారు కొంతమంది ఉపవాసం చేస్తారు. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా సోమవారం, గురువారం ఉపవాసం చేస్తున్నారు. అందుకనే ఆ పరిసయుడు ప్రార్థనకు వచ్చి, ప్రభువా నేను చెప్పేది విను, నేను వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, ప్రతి వారం గుడికొచ్చేస్తున్నాను అని బోస్టింగ్ చేస్తున్నాడు, దేవుడికి లెక్క చెప్తున్నాడు అన్నీని. ఇంకొకడేమో మరి సుంకరి ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలక అయ్యో అని రొమ్ము కొట్టుకుంటూ దేవుణ్ణి అడుగుచున్నాడు. దేవునికి ఇష్టమైన ప్రార్థన సుంకరి చేసిన ప్రార్థన. నేను విరిగి నలిగినటువంటి హృదయం. ఇక్కడ మరి నేను యూదుడిని, గొప్పవాడిని అని ఎంతగానో రెచ్చిపోయి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు. 2 ప్రార్థనలే, 2 దేవునికి విన్నపాలే, కానీ డిఫరెన్స్ అక్కడ ఉంది. ఆ విధంగా మరి మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా భారం కలిగి జీవిస్తున్నారు. వారు తమ తమ దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవటానికి అన్ని రకాలైన పనులు చేస్తారు. అయితే మంచి పనులే మరి మోక్షమునకు మూలమని వారు నమ్ముతారు. హిందువులైతే మరి తీర్థయాత్రలు చేయటం వల్ల, అలా ఇలా తిరగటం వల్ల మరి మోక్షానికి చేరతారు, మంచి పనులు చేయటం, దాన ధర్మాలు చేయటం ద్వారా అనేసి. మంచిదే, కానీ అయితే క్రీస్తు మనం రక్షణ పొందేందుకు చేయవలసినదంతా ఆయన చేశారు. శిలువ మీద ఆయన మనందరి కొరకు రక్తం చిందించాడు. పాపములకు మరి రక్తం చిందించకుండా ఎక్కడా కూడా పాప క్షమాపణ, పాపం నాకు విమోచన లేదు. కాబట్టి మనందరి పాపముల కొరకు ఆయన ఒకసారి శిలువలో రక్తం చిందించి మనం అందరికీ రక్షణ పొందేందుకు చేయవలసిన అరేంజ్మెంట్ అంతా ఆయన చేశారు. జీవాహారాన్ని మనకిస్తూ ఈ లోకంలో మనం జీవించడానికి, మీ పితరులు మన్నా తిన్నను చనిపోయిరి, కానీ నేనిచ్చు ఈ ఆహారం మీరు తినటం వల్ల మీరు చనిపోరు అని చెప్పారు. ఏంటంటే అది జీవాహారం. ఈ లోకంలో మనం తీసుకునే
మాంసకృతులు లేదా అన్నీ కూడా ఈ లోకంలో జీవించటానికి. కానీ మన ఫైనల్ డెస్టినేషన్ పరలోక రాజ్యము. అక్కడ మనకి ఏ పాస్‌పోర్ట్ ఉన్నా సరే అయి చెల్లవు. అక్కడ అన్నీ ఒకటే పాస్‌పోర్టు. అక్కడ మన స్థిర నివాసాలున్నాయి. అక్కడికి వెళ్ళటానికి మనం పరలోక బ్యాంకులో ధరణిలోనే ధనములెల్లా ధరణి పాలైపోవును. ఇక్కడ ఎంత డబ్బు పిచ్చి ఉండి, ఎంత డబ్బు సంపాదించినా సరే, ఇక్కడే పోతాయి. అందరం మట్టిలో నుంచి వచ్చినోళ్ళు మట్టిలోకే వెళ్ళిపోతారు. అయితే మన ఆత్మ దేవునితో నివసించటానికి పరలోక రాజ్యంలో మనం కొంత డబ్బు మరి స్విస్ బ్యాంక్‌లో పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. అది దానికి సంబంధించిన మంచి పనులు అవి మన రక్షణకు ఫలములు. రక్షణకు మూలం కాదు. రక్షణ దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనం చేయవలసిందల్లా సాధారణ నమ్మకంతో యేసు దగ్గరికి రావటమే. యేసును వెంబడించినట్లయితే, యేసు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మనకి ఆత్మీయ విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. మరి ఆ పరలోక రాజ్యం చేరుకునేంత వరకు దేవుడు అనుగ్రహించిన జీవాహారాన్ని మనం తింటే, ఆహారం కాదు ఇది జీవముతో కూడిన ఆహారం. కాబట్టి ఈ ఆహారాన్ని మనం తిన్నప్పుడు, మనం పరలోక రాజ్యం చేరు పర్యంతం ఇప్పుడు మనం ఫ్లైట్‌లో వెళ్తున్నంటే, లాంగ్ ఫ్లైట్‌లో అయితే ఒక బ్రేక్‌ఫాస్టు లేతే 2 మీల్స్ కూడా ఫ్లైట్‌లో ఇస్తా ఉంటారు. మరి ఇక్కడి నుంచి మనం పరలోకం చేరే పర్యంతము మనము పు పౌష్టికాహారం మనకు కావాలంటే దేవుడు మన ఆత్మకు సంబంధించిన ఆత్మీయ ఆహారం, అదే జీవాహారాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే మన ఆత్మ పరలోక రాజ్యంలో నిత్యజీవంలో పాల్గొనటానికి వెళ్ళటానికి సరిపడే జీవాహారం అది. కాబట్టి మనము మరి ఈ ఆహ్వానము సార్వత్రికమైనదని ఇట్స్ యూనివర్సల్. ఈ సంఘం, ఆ సంఘం అని లేదు. తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఏ క్యాస్టు లేదా ఏ రీజియను, ఏ ప్రాంతం వాడు అని ఏమి తేడా లేదు. ఇది అందరికీ సార్వత్రికమైన ఆహారమే. ఆహ్వానం. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ గ్లోబల్లీ. సార్వత్రికమైనది. కాబట్టి ప్రయాసపడి భారముతో ఉన్న వారందరూ అని ఎవరైతే భారంతోటి ఉన్నారో వారందరూ అని యేసు చెప్పాడు. అందుకని కీర్తనల గ్రంథం 38వ అధ్యాయంలో నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఆయన మనందరి కొరకు సిలువ మోసారు. ఏ పాపమెరుగని అనే ఆ పాటలో మరి మనం శ్రమ దినాల్లో పాడుతుంటాము. మోయలేని ఒక కొయ్యనోటి ఆయన మీద పెట్టి మోయించారని. కాబట్టి మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. మన దోషాలు. ఇక రెండో పాయింట్‌కొస్తే మనం యేసు యొక్క రెండింతల ఆహ్వానం. ఇది మొదటిది అందరికీ ఆహ్వానం. యేసుని ఎవరైతే అంగీకరించారో, యేసు ఆహ్వానమును స్వీకరించిన వారు. మరి మొదటి శతాబ్దంలో శిష్యులందరూ కూడా వారు సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది అంగీకరించారు, కొంతమంది నిరాకరించారు. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాయబడింది? ఎవరైతే ఆయన నామమును అంగీకరించుదురో వారు నిత్యజీవం పొందుటకు ఆయన కుమారులుగా మరి అంగీకరించుచున్నారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచరో వారు శిక్షకు మరి అర్హులవుతారు అనేసి అక్కడ చెప్పబడింది. కాబట్టి గాడ్ ఈస్ గివింగ్ ఎన్ ఓపెన్ ఇన్విటేషన్. కమ్ టు మీ. పిలచుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు అని ఆయన మనకి ఆహ్వానం ఇస్తున్నాడు. ఆ వచ్చినప్పుడు ఆయన మనకిచ్చిన ఆహ్వానం ఏంటంటే టూ ఫోల్డ్ ఇన్విటేషన్. ఒకటి కమ్ టు మీ, నా దగ్గరికి రండి. రెండవది నా కాడి తీసుకొనుము, నా నుంచి నేర్చుకొనుము. టేక్ మై యోక్ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ.
హౌ టు క్యారీ దట్. కాబట్టి నా యొద్దకు రండి. మొట్టమొదటిగా యేసు మనలను తన దగ్గరకు రమ్మని ఆహ్వానించుచున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరు రాశారు? మోషే కదా. మోషే ధర్మశాస్త్రం రాశాడు కాబట్టి మీరు మోషే దగ్గరికి వెళ్ళండి అని ఆయన చెప్పడు. ఆయన ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాడు. అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇట్స్ ఓన్లీ ప్రిస్క్రిప్షన్ లేకుండా కన్ఫర్మేషన్. నీవు ఏ తప్పు చేసావు, ఈ 613 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞను అతిక్రమించావు, దానికి పెనాల్టీ ఏంటి అనేది మాత్రం చెప్తుంది మోషే ధర్మశాస్త్రం. అయితే యేసు ప్రభు తన కృపలో మనందరికీ రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి నా దగ్గరికి రండి అని అని చెప్తారు కానీ ఆయన నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నావు కాబట్టి మోషే దగ్గరికి వెళ్ళని ఆయన చెప్పట్లేదు. యేసు మన భారములకు పరిష్కారంగా తనను తాను అప్పగించుకొనెను. రిక్తునిగా చేసుకొని శిలువలో తన్ను తాను అప్పగించుకొను. కాబట్టి ఇది ఒక అఫీషియల్ ఇన్విటేషన్, మనకి అధికారిక ఆహ్వానం. ఎవరైతే ఈ ఆహ్వానాన్ని అంగీకరించి ఆయన దగ్గరికి వెళ్తారో ఆయన మరి మన భారం ఆయన తీసుకుని ఆయన కాడి మనకిచ్చి సులభంగా మనం ఎత్తగలిగేటట్టు ఆయన చేయనన్నాడు. కాబట్టి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. యోహాను సువార్త 6వ అధ్యాయం 37లో కూడా మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. మనం చాలా పాటలు పాడుతుంటాం. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును. ఎటువంటి పాపినైనా సరే యేసు చేర్చుకుంటాడు. అదే కొంచెం సీరియస్ కండిషన్‌లో ఉంటే మనం ఎంత డబ్బులున్నా సరే ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్తే మేము జాయిన్ చేసుకోమంటారు. అప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారు? గవర్నమెంట్ హాస్పిటల్‌కి. ఎందుకనేది గవర్నమెంట్ కాబట్టి. మన దేవుడు అలా కాదు. ఎంత పాపినైనను నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో ఆయన ఏం తెలియజేస్తున్నారంటే, నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యౌవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. అయితే యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అనేసి మరి ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూచుచున్నారో వారు ఏ విధంగా ఉంటారు అనేది క్రీస్తు రాక పూర్వం 750 సంవత్సరాల క్రిందట యెషయా ప్రాక్త ద్వారా దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. రెండవది ఆయన వద్దకు రమ్మని పిలిచాడు. రెండవది నా కాడిని తీసుకొనుము, నా నుండి నేర్చుకొనుము. లెర్న్ ఫ్రమ్ మీ. ఎట్లా అంటే పాత నిబంధనలో మరి ఇశ్రాయేలీయులకి యిర్మీయా భక్తుని ద్వారా తెలియజేసింది ఏంటంటే, యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. ఈ కాడి మీ మీదికి తీసుకొనుము అని యేసు చెప్పినప్పుడు ఆయన మనకి లోబడమని ఆజ్ఞాపించాడు. కాడి తీసుకుంటాం అంటే ఏంటి? చూడండి, ఎద్దు మీద ఆ కాడి పెట్టినప్పుడు అదేమీ మాట్లాడుకోకుండా కామ్‌గా విధేయత కలిగి మోసుకెళ్తది. అంతేగాని నేను పెట్టుకొని ఇదని రివర్స్ అవ్వటం ఎక్కడ మనం చూడలేదు. కాబట్టి మనము ఇక్కడ నేర్చుకోవాల్సిందేంటంటే, ఆయన కాడి మీ మీదకు తీసుకొనమంటే, ఆ బరువు తీసుకుంటానికి మనము లోబడి ఉండాలని ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనం గమనించాలి. మన రక్షణకు యేసు చేయవలసిందంతా ప్రిపరేషన్స్ అన్నీ చేసినప్పటికీ,
మనకింకా బాధ్యత ఉంది. ప్రభురాత్రి భోజన సంస్కారం ఇచ్చినప్పుడు ఇది అందరికీ ఆహ్వానము. ఈ జీవాహారంలో అందరూ పాల్గొనండి. అయితే మీరు చేయవలసిన పని ఒకటి, ఎవరైతే ఈ జీవాహారాన్ని సేవిస్తున్నారో వారు క్రీస్తు వచ్చు పర్యంతము, మన యొక్క మరణ పర్యంతము క్రీస్తు యొక్క శరీర మరణ పునరుద్ధానములను ప్రచురించవలసిన వారమై ఉన్నాము. ఆ విధంగా మరి యేసు ప్రభు మనందరికీ రక్షణకి చేయవలసినంత చేశారు. అయితే మనకి ఒక బాధ్యత అప్పచెప్పారు. ఏంటంటే అదే గ్రేట్ కమిషన్. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుమనేసి. మనము ఆ విధేయ హృదయంతో యేసు వద్దకు రావాలి. ఆయనిచ్చే కాడి మనం మోయటానికి ప్రిపేర్డ్‌గా విధేయత కలిగి రావాలి. ఎందుకనగా మనం యేసు నుంచి నేర్చుకొనుటకు సిద్ధంగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో మనము పరిచర్యలకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పరిచర్యలు ఏ విధంగా, ఆ కాడి ఏ విధంగా మోయవలననేసి యేసు నుంచి నేర్చుకుంటానికి మనము సిద్ధపడి, సమర్పణ కలిగి, డెవోటెడ్‌గా వర్క్ చేయటానికి వెళ్ళాలి. అంతేగాని ఏదో పార్ట్ టైమ్ జాబ్‌గా కాదు. పురుషోత్తం చౌదరి గారు తన జీవితమంతా మరి క్రీస్తు కొరకు ఏ విధంగా చేశారు, పౌలు గారు ఎలా చేశారు, అట్లాగా మనము ఆ విధంగా నేర్చుకుంటానికి సిద్ధంగా ఉండాలి. అందుకనే యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా అలాగు చేసితిని. ఏం చేశారు ఆయన? శిష్యుల పాదాలు కడిగారు. ఆయన అన్నీ చెప్పి ఏమన్నారంటే, నేను మీకొక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో, మీరును ఒకరినొకరు ప్రేమింపబద్దులై ఉన్నారు. మీరు ఈ విధంగా చేయవలనని నేను మీకిది మాదిరిగా చేసి చూపించాను. అంటే ఫాలో మీ. ఆయన మనకి నేర్పిస్తున్నారు. ఆ విధంగా మనము ఆయన శిష్యులము కాగలము. మరి మనము సమర్పణ మరియు సూచనల కాడిని తీసుకొనవలెను. సమర్పణ కలిగి ఆయన ఏ కాడినైతే సూచనగా మనకిస్తున్నారో, ఆ కాడిని వి హావ్ టు బేర్. అది మనము ఆయన యొక్క కాడిని స్వీకరించవలెను. మరియు ఆయన నుండి నేర్చుకోవాలి. వి హావ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. ఆ కాడిని ఎత్తుకొని, ఈ కాడంటే మరి మనం ఎద్దుల బండి మీద వేసే కాడి కాదిది. ఆత్మీయ విశ్రాంతి అంటే ఇక్కడ కాడి ఎటువంటిదనేది ఎందుకనగా ఆయన సున్నితత్వము మరియు వినయ హృదయం. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎంత మౌనంగా ఉంటదో, అంత మౌనంగా ఆయన మరి ఉన్నారు. వారు ఎన్ని చేసినా కూడా ఆయనేమి వారి మీదకి రివర్స్ అవ్వలేదు. ఏం మాట్లాడలేదు. ఆయన కాడిని మనము స్వీకరించవలెను. మనము ఆయన నుండి నేర్చుకొనవలెను. ఎందుకనగా ఆయన కాడి సులభము మరియు ఆయన భారము తేలికైనది. కాబట్టి మనము మన సిలువను ఎత్తుకొని క్రీస్తును అనుసరించాలి. అంతేగాని నేను అనుసరిస్తాను, కానీ సిలువతో కాదని సిలువ పక్క పెట్టేస్తే అది కరెక్ట్‌గా మరి క్రీస్తుని అనుసరించటం కాదు. పిలుస్తున్నాడంటే మనం వెళ్ళటం అంటే మన సిలువను మనం పట్టుకుని వెళ్ళినట్టు. అందుచే మత్తయి సువార్తలో అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, తగ్గించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. విలియం బార్క్లే మరి ఇదివరకు ఒక 30 సంవత్సరాల క్రిందట చాలామంది ఆన్ మెయిన్‌లైన్ చర్చ్ పాస్టర్స్‌కి ఎక్కువగా ఎవరింటికి వెళ్ళినా సరే ఆ పాస్టర్ గారి యొక్క డెస్క్ మీద లేదా టేబుల్ మీద ఈ విలియం బార్క్లే కామెంటరీస్ ఉండి, ఇది ఒక్కొక్క క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలకి 27 బుక్స్, ఇంకా ప్రకటన గ్రంథానికైతే 2, అపోస్తుల కార్యాలకైతే 2, ఈ విధంగా మరి విలియం బార్క్లే అనే ఆయన చాలా కామెంటరీస్ రాశారు. ఆ రోజుల్లో పాస్టర్ గారులందరికీ ఈ విలియం బార్క్లే చాలా ముఖ్యమైన కామెంటరీ. ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రేమ భారీ భారమును కూడా తేలికగా చేయును.
ప్రేమ ఉంటే అది ఎంత వెయిట్ ఉన్నా సరే ఆ భారం తేలికైపోద్ది అనేసి ఈ యొక్క భక్తుడు, ఈ గ్రంథకర్త తెలియజేస్తున్నారు. 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే, మనము మరి యేసుకు విధేయులుగా ఉండి మనల్ని మనం ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని, నేను మీకు మాదిరిగా ఏం చేశానో అది మీరు చేయవలనని మీకు చెప్పానని చెప్పినప్పుడు ఏం చేయాలి మనం? ఆయన మనకి ఏ ఆజ్ఞలు ఇచ్చారో అవి గైకొన్నప్పుడే మనము ఆయనను ప్రేమించిన వారం అవుతాం. నిన్ను ప్రేమిస్తాం గానీ ఈ ఆజ్ఞలు గైకొనమంటే అది సబబు కాదు. ఆయన ఆజ్ఞలు ఏమీ అంత ఖచ్చితమైన, కఠినమైనవి కాదు, భారమైనవి కాదు. కాబట్టి మనం ఆయన ఇచ్చే ఆజ్ఞలను గైకొని, ఆయన ఇచ్చే ఆ యొక్క రెండింతల ఈ యొక్క ఆహ్వానాన్ని మనం మరి నా దగ్గరికి రండి, నా కాడి మోయండి అని చెప్తున్నాడు. నా కాడి ఎలా మోయాలో నా దగ్గర నుంచి నేర్చుకోండి అని చెప్తున్నారు. మూడవది ఆయన వాగ్దానాన్ని ఇస్తున్నాడు మనకి. ఏంటంటే యేసు మనకి మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. విశ్రాంతి అనే పదానికి రక్షణ అని మనం అర్థం చేసుకోవచ్చు. మరి తక్షణ రక్షణ విశ్రాంతికి మరియు భవిష్యత్ పరలోక విశ్రాంతికి. ఎవరైనా చనిపోతే వెంటనే ఆహ్, ఆర్ఐపీ అని కొంతమంది పెడుతున్నారు. రెస్ట్ ఇన్ పీసో ఏదో మరి మొత్తానికది. అలాగేంటంటే ఓకే. ఈ భూలోకంలో ఉన్న భారమంతా వదిలేసి పరలోకంలో రెస్ట్ తీసుకుంటున్నారు. మంచి ప్లేస్‌లో ఉన్నారు ఆయన అని వాళ్ళని దర్శించడానికి వెళ్ళోళ్ళందరికీ అందరూ వారికి ఆ విధంగా ఆదరిస్తా ఉంటారు. ఎందుకని? విశ్రాంతి తీసుకుంటున్నారనేసి. అందుకనే ఆహ్, క్రైస్తవులు మరణించినప్పుడు వారిని ఉంచే ప్రదేశాన్ని విశ్రాంతిపురము అంటారు. అంటే రెస్టింగ్ ప్లేస్. ఎప్పటి వరకు రెస్టు? క్రీస్తు తిరిగి వచ్చు పర్యంతం వారక్కడ నిద్రపోతూ ఉంటారు. అప్పుడు వారు ఫస్ట్ లేచి మహిమ దేహంతోటి మరి క్రీస్తుని ఎదుర్కొంటారు గాబట్టి, ముందు వాళ్ళెళ్తారు అని అందరికీ మనం ఆదరణ వాక్యాలు చెప్తున్నాం. అయితే విశ్రాంతికి యేసు మనలను ఆహ్వానించుచున్నాడు. యేసు వాగ్దానము రోజు రోజువారీ పరీక్షలకు కూడా వర్తిస్తుంది. ఈరోజు ఒకసారి అయిపోయిందంటే అలా కాదు. మనము ప్రతి దినము, ప్రతి వారము పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఒక టైర్‌లో గాలి పెట్టి చూడకపోతే అది లీక్ అవుతున్నట్టే ఎలాగో, మనం వారం వెంబడి వారము చెక్ చేసుకుంటా ఉండాలి. టెస్ట్. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. యేసు ప్రభువు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. మరి మనం ఎక్కడికైనా ఇదవుతున్నామా? ప్లస్, మైనస్ అవన్నీ ఎప్పటికప్పుడు రోజు షుగర్ ఎలా టెస్ట్ చేసుకుంటామో, రోజువారీ పరీక్షలకు ఇది వర్తిస్తుంది. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. మరి పేతురు భక్తుడు కూడా చెప్తాడు. భూమి మీద ఉన్న ఈ గుడారమును విడిచి నేను వెళ్ళు సమయం దగ్గరికి వచ్చిందని. ఏందంటే ఈ భూమి మీద ఈ గుడారం, గుడారం అంటే ఈ భూమి. ఇందులో మనం మరి భారము కలిగి పాప భారం. క్రిస్మస్ టైం వస్తుంది మనకి. చక్కటి పాట పాడుతా ఉంటాం. ఏంటంటే శ్రీరక్షకుండు పుట్టగా ఆకాశమంతై ఇలా వచ్చిందని. అందులో ఒక లైన్‌లో మీ పాప భారమంతయు తానే వహింప వచ్చెను. ఎంత చక్కటి స్టేట్మెంట్ చూడండి. ఆ భక్తుడు రాసింది పాటలో. మీ పాప భారమంతయు తానే వహింప వచ్చెను ఈ లోకంలోనికని ఆయన పుట్టుక సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా వ్రాసిన గీతం అది. ఆహ్, కీర్తన శ్రీరక్షకుండు పుట్టగా ఆకాశ సైన్యము మరి ఈ విధంగా పాడింది అని అందులో రాశాడు. కాబట్టి ఈ గుడారం, ఈ భూమి మీద ఉన్న ఈ గుడారంలో మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ప్రతి ఒక్కడు ఏ కుటుంబంలో చూసినా సరే ఎవరో ఒకళ్ళకి బాగోపోవటమో, పిల్లల గురించో, లేతే ఇక్కడ చూస్తాం ఇప్పుడు మనం చూడండి. ఇక్కడ మనమందరము అనారోగ్యము, పని ఒత్తిడి, పిల్లల పెంపకం, ఆర్థికము, మానసిక ఒత్తిడి, ఆందోళన భారంతో మనమందరము మూలుగుచున్నాం. ఎందుకని? ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యం ఉంటది. లేతే దెయ్యం పట్టిందంటారు. లేతే వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయిందండి నేను పని చేయలేకపోతున్నాను అంటారు.
లేదా పిల్లల కోసం పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటారు. మా వాడు చక్కగా చదువుకుంటాడు చేయండి అని. చదివాడు, తర్వాత మంచి ఉద్యోగం వచ్చేటట్టు చేయండి అంటారు. మళ్ళీ ప్రార్థన చేస్తారు ఉపవాస ప్రార్థనలో. ఆయన సగం రోజులు భోజనం మానేసి మంచి ఉద్యోగం వస్తుంది, వెరీ గుడ్. ఆ తర్వాత మరి మంచిగా వివాహం అయ్యేటట్టు చేయండి అంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చక్కగా భక్తిగా జాగ్రత్తగా సంసారం చేసుకునేటట్టు చేయండి అంటారు. అక్కడ ఏదో ప్రాబ్లం వస్తుంది. తొందరగా బిడ్డలు కలగాలని చేయండి అంటారు. మళ్ళీ ఆ పుట్టిన బిడ్డలకి ఏదో ప్రాబ్లం ఉంటే ఆళ్ళు దాని గురించి ప్రార్థన చేయమంటారు. ఈ విధంగా ఒత్తిడి మీద ఒత్తిడి, ఒత్తిడి మీద ఒత్తిడి, ఆందోళన, భారం ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. అందుకనే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. గో ఇంటు ఎ రైట్ ట్రాక్. అప్పుడు నీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. అందుకని ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీయులకి ఆయన ఈ వాక్యం తెలియజేయచ్చు. ఒరే బాబు, ఈ ట్రాక్‌లో వెళ్ళండి. మీరు ఈ రూట్‌లో వెళ్తే చక్కగా జీవ మార్గంలోకి వెళ్తారని చెప్తే, మేము ఈ రూట్‌లో నడవమని అసలే తిక్క కదా యూదులకి, మెడవంచని జనాంగం. వారు ఆ విధంగా మరి చెప్పారు. ఇక్కడ మనం చూస్తే ఆందోళనల భారాన్ని, ప్రతి ఒక్కరికి టెన్షన్. ఈ భారాన్ని మనం మోస్తున్నాము. కొంతమందికి దెయ్యం యొక్క దాడులు భారం కూడా వారు ఎదుర్కొంటున్నారు. కాబట్టి పేతురు ఫైనల్‌గా మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీరు ఏమి దీని గురించి వరి అవసరం లేదు. మీరు మీ చింత యావత్తు ఆయన మీద వేయడి అనేసి. మరి ఒకప్పుడు నా భార్య బర్త్‌డేకి నా కుమార్తె ఇదే టాపిక్ మీద ఒక లిటరల్‌గా ఒక బరువాటి తీసుకొచ్చి, టేక్ దిస్, కీప్ ఇట్ ఆన్ యువర్ యోక్ అనేసి ప్రాక్టికల్‌గా వాళ్ళ అమ్మకి క్లాస్ పీకింది. దేవుడు అనుగ్రహించు, ఈ కాడి చాలా సులభం. చూడు ఇది లిఫ్ట్ చేయి ఎంత తేలిగ్గా ఉందో అనేసి షీ ఎక్స్‌ప్లెయిన్ టు హర్. అది ఇప్పటికి ఆ వీడియో క్లిప్ నా దగ్గర ఉంది. అది చాలా సంతోషం వస్తుంటది అది చూసినప్పుడల్లా ఎప్పుడైనా. కాబట్టి పేతురు ఏం చెప్తున్నారంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీరు ఏ విధమైన టెన్షను, స్ట్రెస్సు ఫీల్ అవ్వక్కర్లేదు. దేవునికి అప్పగించండి. ఒక్కొక్కసారి నేను ఈ ప్రతివార ధ్యానాలకి ఈ పవర్ పాయింట్ ప్రిపేర్ చేయటానికి చాలా టైం డెడికేట్ చేయాల్సి వస్తుంటది. ఏంటంటే ప్రతి మిస్టేక్ కూడా కరెక్ట్ చేయాలి. ఒత్తులతో సహా తెలుగులో వ్రాస్తున్నప్పుడు పంక్చుయేషన్ ఇవన్నీని. అలా చేస్తున్నప్పుడు టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటది. ఒక్కొక్కసారి కాన్సంట్రేషన్ చేయలేకపోతుంటాం. ఎందుకంటే మనకుండే స్ట్రెస్‌ల వలన. లేదంటే ఏదో ఒక ప్రాబ్లమ్ ఎవరికన్నా బాగోకపోయినా ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉంటాయి. అప్పుడు నాకు మనసులో ఏమి వినపడతా ఉంటదంటే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. యూ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఆ రెండే నాకు వినిపిస్తుంటాయి. నువ్వు నీ పని చేయి. నీకు అవసరమైనయన్నీ నేను చూస్తాను అని ఒక స్వరం నాకెప్పుడు సపోర్ట్ చేస్తుంటే, అప్పుడు నేను అవన్నీ ప్రక్కన పెట్టి, మరి దీని మీదే కాన్సంట్రేట్ చేసి దీంట్లో డెడికేటెడ్‌గా మరి అనేక గంటలు ప్రిపేర్ చేయటం వల్ల, ఈ దినం మీరు ఈ విధంగా చక్కగా ఈ పవర్ పాయింట్‌ని ఓన్లీ చెప్పేయటమే కాకుండా మీరెప్పుడైనా చూసుకున్నప్పుడు యూట్యూబ్‌లో వచనాలన్నీ మీకు ఎంతో మరి సపోర్టింగ్‌గా ఉంటాయని ఎంతో ఓపికగా నేను ఇవన్నీ మరి చేస్తున్నాను. అందువలన మనమందరము కూడా నిజమైన విశ్రాంతి క్రీస్తులో మాత్రమే కనుగొనబడుతుంది. కాబట్టి మన యొక్క విశ్రాంతి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకి మరి ఆథెంటికేటెడ్ ఇన్విటేషన్ ఇస్తున్నారు. నా మీ కాడి నాకివ్వండి. నా కాడి మీరు మోయండి. ఎలా మోయాలో నా దగ్గర నేర్చుకోండి. నా దగ్గరికి రండి. నేను మీకు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాను అని ఆయన మరి నిజమైన విశ్రాంతి క్రీస్తులో మాత్రమే మనం కనుగొనబడింది. ఆ విధంగా మనము అందరము కూడా మన టెన్షన్స్ నుంచి రిలీజ్ అయ్యి మరి క్రీస్తులో మనం మరి ఆత్మీయ విశ్రాంతి పొందవలనని ఈ దినాన్న మనం ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడుచున్నాము. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.